యెహోవా అను నేను చెప్పిన మాట నిశ్చయముగా నేను చేసి చూపిస్తాను. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. నేను చేసేదను, ఈ అరణ్యంలో వారు క్షీణించిపోతారు. ఎలా చెప్పారు ఆ మాటలను మీ బైబిల్లో రౌండ్ చేసుకో. ఇక్కడనే మీరు చచ్చిపోతారు. చచ్చిపోతారని ఎందుకు దేవుడు బయటకు మరి వారిని విడిపిస్తారని వాగ్దానం ఇచ్చాడు? పాము తేనెలు ప్రవహించే దేశంలో అమోరీయులు, యెబూసీయులు, హిత్తీయులు, హివ్వీయులు, ఇలాగునే పెరజీలు, ఈ 7 రకాల జాతులు కలిగిన ప్రజలు నివసించే ప్రాంతంలో వాళ్ళని నేనే నిలబడతాను. మీ పక్షాన నేను నిలబడతాను. కేవలం నా మాట విని మీరు బయలుదేరండి. మీకు ముందుగా నాయకుడు మోషే నడుస్తాడు. ఆయన చెప్పినట్టుగా మీరు వినండి అని మోషేను ఏర్పరిచి ఆ 7 రకాల జాతులు కలిగిన నివసించే ఆ దేశంలో ఆ ప్రజలు వెళ్ళగొట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను, అక్కడికి నడిపిస్తాను, అక్కడ చేరుస్తానని మాట ఇచ్చిన దేవుడే. ఇప్పుడు మీరు అరణ్యంలో మీరు చచ్చిపోతారు. అందుకే దేవుడి గారు కానానులో ఎవరు అడుగు పెట్టలేకపోయారు. మీరు చచ్చిపోదురు. ఇంకా మనం చదివితే